ప్రభుత్వంలో కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సాక్షాత్తు పరమ పవిత్రంగా మనం భావించేటువంటి లడ్డూ ప్రసాద విషయంలో గత ప్రభుత్వం వారందరూ కూడా కక్కుర్తిపడి డబ్బులు కాజేయడం కోసం స్వామివారికి నైవేద్యం పెట్టేటువంటి ప్రసాదాన్ని భక్తులు ఎంత దైవం సమానంగా మనం భుజిస్తూ ఉంటామో అలాంటి దాంట్లో మేము కల్తీ చేయలేదని చెప్పని గత ప్రభుత్వం వారు చెప్పారు. స్వామివారు వెంకటేశ్వర స్వామి ఎవరిని ఊరికే వదిలిపెట్టాడు. గతంలో 7 కొండల స్వామిని 2 కొండలు అన్నారు. ఆ కొండల్లోనే కలిసిపోయారు కొంతమంది. అలాగే స్వామివారి ప్రసాదం విషయంలో మేమేమీ చేయలేదు అని చెప్పన్నారు. స్వామివారే వాళ్ళ చేత చెప్పించారు. ఇప్పుడు మళ్ళా ఆ స్వామి ఉన్నాడు కాబట్టే భక్తులందరూ కూడా నమ్మకంగా కొన్ని కోట్ల మంది రోజుకొచ్చి కొన్ని కోట్ల మంది స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఆ స్వామి వారందరి చేత చెప్పించాడు. మేము ఆ దాంట్లో నెయ్యి వాడలేదు అని చెప్పని ఇవాళ రోజున వాళ్లే ఒప్పుకున్నారు. అంటే నెయ్యి వాడకుండా పామాయిలు తర్వాత ఇతర నూనెలు ఇవన్నీ వచ్చేట్టుగా నెయ్యికి వచ్చేటువంటి స్మెల్ వచ్చే విధంగా వాసన వచ్చే విధంగా ఆ దాంట్లో అన్ని పదార్థాలు వాడి స్వామివారి ఆలయాన్ని ఆ లడ్డూ పవిత్రతను కూడా వాళ్ళు పాడు చేశారు. స్వామివారు ఎవరిని వదిలిపెట్టరు. తొందరలో వారందరికీ కూడా తగిన శిక్ష వేస్తాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్వామివారి ప్రసాదంలో చాలా స్పష్టతగా మంచి నెయ్యి వాడుతున్నారు. ప్రసాదం కూడా చాలా పకడ్బందీగా 1కి 3 సార్లు 4 సార్లు చర్చించి దాని గురించి పరీక్షించి ఆ ప్రసాదం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత హిందూ దేవాలయాల మీద మంచి దృష్టి సారించి హిందూ దేవాలయాలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా హిందూ సమాజం మీద కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూటమి ప్రభుత్వంలో మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాంటిది వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకున్న వారు ఎవ్వరూ కూడా బతికి బట్ట కట్టలేదు. తొందరలో వీరందరికీ కూడా శిక్ష పడాలి. ఆ సాక్షాత్తు వైకుంఠం నుండి వెంకటేశ్వర స్వామి వారితో పెట్టుకుంటే ఎవరైనా కూడా తగిన శిక్ష పడుతుంది. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ స్వామివారి ప్రసాదం చాలా నాణ్యతగా ఉంటుంది. గత 10 రోజుల క్రితం మేము తిరుమల వెళ్తే ఆ తిరుమలలో దాన్ని కూడా మళ్ళా అక్కడ కూడా ఈ నెయ్యి విషయంలో వాళ్ళు ఇబ్బంది పడ్డారు అని చెప్పని దీన్ని మళ్ళా కాంట్రవర్సీ చేయడం కోసం మద్యం బాటిల్స్ సిగరెట్ ప్యాకెట్లు కూడా కొండపైకి పంపించారు గత ప్రభుత్వం వారు. ఇవన్నీ కూడా స్వామివారు చూస్తున్నారు. ఒకటి తర్వాత ఒకటి తగిన రీతిలో స్వామివారు శిక్షిస్తారు. ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సామాన్య భక్తులకు కూడా చాలా మంచిగా దర్శనం అవుతోంది. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం కొన్ని సంవత్సరాలు ఉండాలి. భక్తులందరూ కూడా స్వామివారి దర్శనం బాగా జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. జై శ్రీరామ్.